నాయకుడా నా మంచి స్నేహితుడా రక్షకుడా నా ప్రాణనాథుడా నాయకుడా నా మంచి నాకు సర్వమైన నా సర్వమా నా ఊపిరి ఉన్నంత వరకు దేవుని స్తోత్రం హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న చిన్నారి గాయని మహతి
పరిమళం చల్లిన వేళ అల్లరి తెమ్మెర తాకిన వేళ మల్లెలు పరిమళం చల్లిన వేళ అల్లరి తెమ్మెర తాకిన వేళ వెల్లువై ఆనందం పొంగిన జతపరచబడబోతున్నటువంటి నాయన శ్రావణిని ఇరువురిని కూడా మీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాం. నాయన ఇప్పుడు మరి వివాహ కార్యక్రమం కొద్ది క్షణాలు జరగబోతూ ఉంది. ఆశీర్వాదకరంగా వివాహం జరుగుటకు మీరు సహాయం చేస్తున్నందుకే వందనాలయ్యా. ప్రభా ఇదిగో తండ్రి, ఈ నూతన వధూవరులను మీరు ఆశీర్వదించి నాయనానికి వందనాలు తండ్రి. నీ దీవెనలను నీ ఆశీర్వాదంతో బిడ్డలపైన మీరు ఉంచమని నాయన జరగవలసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతుల్లోనికి సమర్పించుకుంటూ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చినటువంటి పెద్దలు దైవదాసులు అందరి ఆశీర్వాదాలు బిడ్డలపైన ఉంచున్నట్లుగా నీ ఆత్మకార్యం జరిగించమని యేసు పవిత్రమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. రావమ్మ వధువా సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం. రావమ్మ వధువా సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం. గానాలు వినిపించు వేళ, కోరిన ఘడియలు ఎదురైన వేళ. కోయిల గానాలు వినిపించు వేళ, కోరిన ఘడియలు ఎదురైన వేళ. చామంతులే పలకరించిన వేళ, చేయందుకొని సతిని స్వీకరించగా. చామంతులే పలకరించిన మరియు దేవుడైనటువంటి యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదమనుకొనును. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటిని ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఆదాముకు గాఢనిద్ర కలగజేసి
అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైనటువంటి యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరులైందురు. ఈ వాక్యం దేవుడు మనకు దీవించును గాక. ఆమేన్. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యుడును ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయము ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా యేసు తీసుకొని పోయేది. ఆ ద్రాక్షారసము ఎక్కడుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎంత పర్యంతం నుండి కొత్త నిబంధన గ్రంథము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు చదువుతుంది. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలను. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. వాక్యాలు చదివిన ప్రియ ముగ్గురు బిడ్డలకు వివాహ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా చాలా మంది వివాహానికి ఇచ్చేస్తూ ఉన్నారు. వచ్చిన వారికి మరి కుర్చీలు సిద్ధపరచవలసిందిగా ఎక్కడున్న కుర్చీలు ఈ ప్రాంతానికి తేవాలని మనం చేస్తున్నాను. ఈ సమయంలో సువార్త గాయకులు మరి సోదరులు టీవీ గాయకులు ఉందుత్తు రాబట్టు గారు అద్భుతమైన మధుర గీతం పాడాలని మనం చేస్తున్నాను. అద్భుతమైన సంగీతాన్ని మరి మనకు సిద్ధపరుస్తున్న ప్రియ బిడ్డలందరిని బట్టి లోకేష్ బ్రహ్మాం అలాగే ఇసాక్ గారిని బట్టి ఆ పాప మహతిని బట్టి నేను వందనాలు తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యూ. వాళ్ళ